బంగ్లాదేశ్లో అల్లర్లతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మృతి చెందారు, వందల మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్లో అల్లర్లతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మృతి చెందారు, వందల మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్లో అల్లర్లతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మృతి చెందారు, వందల మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్లో అల్లర్లతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మృతి చెందారు, వందల మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్లో అల్లర్లతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మృతి చెందారు, వందల మంది గాయపడ్డారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, బంగ్లా ప్రధాని రాజీనామా డీటెయిల్స్ ఏంటి? 2-3 రోజుల నుంచి కూడా బంగ్లాదేశ్లో ఘర్షణ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్టుగా ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి సమాచారం అంతా ఉంది. ఆమెను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా, అంటే విదేశాలకు ఆమెను తరలించినట్టుగా ప్రస్తుతానికైతే అక్కడి నుంచి సమాచారం అంతా ఉంది. ఒక ఆదివారం రోజు జరిగినటువంటి ఘర్షణల్లోనే సుమారు 100 మంది మరణించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోటా విషయంలో తలెత్తినటువంటి ఇష్యూస్లో ఈ ప్రస్తుతం అంతర్యుద్ధం తరహాలో అక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఆందోళనకారులు అలాగే ప్రభుత్వ మద్దతుదారుల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల్లో సుమారు 300 మందికి పైగా మరణించినట్టుగా సమాచారం ఉంది. వందలాది మంది గాయాల పాలైనారు. దీంతో ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తూ అక్కడ నిరసనకారులు ఆమె నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆమె సురక్షిత ప్రాంతానికి ఆమె అక్కడ ఉన్నటువంటి అధికారులు తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోటాల నియమకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఇష్యూ అనేది కూడా తలెత్తింది. దాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు చాలా రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వారికి అలాగే ప్రభుత్వానికి మద్దతుగా షేక్ హసీనాకు మద్దతుగా ఉన్నటువంటి వర్గాల మధ్య తలెత్తినటువంటి ఘర్షణల్లో ఈ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతానికైతే షేక్ హసీనా రాజీనామా చేసి విదేశాలకు ఆమె వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక భారత ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి భారత పౌరుల్ని ఇప్పటికే హెచ్చరించింది. అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా సురక్షితంగా ఉండేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే భారత హైకమిషన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారత హైకమిషన్తో కలిసి ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా ఇష్యూ చేశారు. అక్కడ ఉన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తూనే ఇటు ఏదైనా సమస్యలు ఉంటే భారత హైకమిషన్ దృష్టికి తీసుకొస్తే వారిని సురక్షితంగా ఇక్కడ తీసుకొచ్చేందుకు కానీ లేకపోతే వారికి అవసరమైనటువంటి షెల్టర్స్ను ఏర్పాటు చేసేందుకు కూడా భారత హైకమిషన్ చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక చాలా మంది కూడా అక్కడ చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. ఒకవైపు ఆందోళనకారులు అలాగే ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వారు దాడులు చేసుకోవడంతో ప్రస్తుతం అక్కడ ఒక యుద్ధ వాతావరణం అయితే కనపడతా ఉంది. స్వయంగా ప్రధాని నివాసం ముట్టడికే ఇటు ఆందోళనకారులు వెళ్లడము, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాని రాజీనామా చేసేంత వరకు వెళ్ళిందంటే అక్కడ ఏ స్థాయిలో పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇంకా ఆందోళన అనేది కూడా
కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటాలు చేస్తామంటూ కూడా ఓవైపు ఆందోళనకారులు ఆందోళనలు అయితే చేపడతా ఉన్నారు. దానిపై కొంత ఉద్రిక్తంగా హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి విదేశాల్లో తలదాచుకునేందుకు వెళ్ళినట్టుగా సమాచారం అంతా ఉంది. శ్రవంతి. రైట్ మదర్, థ్యాంక్ యూ. బంగ్లాదేశ్లో అల్లర్లతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 300 మంది మృతి చెందారు, 100 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తన సోదరితో కలిసి హసీన్ ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆమె ఫిన్లాండ్ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు హసీనా ఇండియా వెళ్లి ఉండొచ్చని వార్తలొస్తున్నాయి.